తెలంగాణలో గత కొద్ది రోజుల నుండి రేషన్ కార్డులు రద్దవుతా ఉన్నాయనే వార్త చెక్కలు కొడుతూ ఉంది. ముఖ్యంగా ఐటీ ట్యాక్స్ కట్టే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క రేషన్ కార్డు రద్దవుతుందన్న వార్తలు అయితే చెక్కలు కొడుతూ ఉన్న నేపథ్యంలో దీనిపైన కూడా ఇక ప్రభుత్వం అయితే ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ఒక స్పష్టత వచ్చిన నేపథ్యం కనబడతా ఉంది. ముఖ్యంగా గ్రామాలలో ఐటీ ట్యాక్స్ ఎవరైతే కడతా ఉన్నారో వాళ్ళ యొక్క రేషన్ కార్డు రద్దవుతూ ఉందనే వార్తలు గత కొద్ది రోజుల నుండి అయితే చూస్తూ ఉన్నాము. అయితే దీనికి సంబంధించి కూడా గ్రామ పంచాయతీ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఎవరైతే ఐటీ ట్యాక్స్ కడుతున్నారో వాళ్ళ నుండి ఒక డిక్లరేషన్ ఫామ్ తీసుకున్న తర్వాతనే వాళ్ళ యొక్క రేషన్ కార్డు రద్దయ్యే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా ఇటు గ్రామ పంచాయతీ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే దీనిపైన ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం అయితే తీసుకోలేదు. ఇది ఒక రూమర్స్ మాత్రమే అని కూడా మనం అయితే చెప్పుకోవచ్చు. దీనిపైన కూడా గత కొద్ది రోజుల నుండి ఈ వార్త అయితే చెక్కలు కొడతా ఉంది. ఇక వీళ్ళకి రేషన్ కార్డు రద్దు అయిపోతా ఉంది, వాళ్ళకి రద్దు అయిపోతా ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి ఇక రేషన్ కార్డే ఉండదు, ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ కార్యక్రమాలు అందవు అన్నట్టుగా చాలామంది కూడా చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అందులో వాస్తవాలు లేవన్నట్టుగా ఇటు అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఒకవేళ ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ నుండి ఒక డిక్లరేషన్ ఫామ్ తీసుకొని వాళ్ళ యొక్క పర్మిషన్ తీసుకున్న తర్వాతనే వాళ్ళ రేషన్ కార్డుకి సంబంధించి కూడా సంక్షేమ కార్యక్రమాలు అందుతాయి. కానీ రేషన్ బియ్యం ఏదైతే ఉంటుందో వాటికి మాత్రమే కొంత ఎలిజిబిలిటీ కాకుండా కొత్త క్రైటీరియా తీసుకొచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉంది. అంతేగాని ఎవరు కూడా ఆందోళన చెందొద్దు, ఎవరు కూడా రేషన్ కార్డులు రద్దు చేయము, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇస్తూ ఉన్నాము, ఎక్కడ కూడా రేషన్ కార్డులు రద్దు చేయట్లేదు, కొత్త వారిని కూడా ఇంకా యాడ్ చేసుకునడానికి అవకాశం ఇస్తూ ఉన్నాం. గత 10 సంవత్సరాల నుండి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ఏదైతే రేషన్ కార్డులు ఇవ్వకుండా వాళ్ళ యొక్క పరిపాలన సాగిందో ఆ విధంగా కాకుండా ఎప్పటికప్పుడు కొత్త రేషన్ కార్డులు ఇచ్చుకుంటా వాళ్ళ పేర్లు కూడా యాడ్ చేసుకుంటా ముందుకు సాగుతూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎవరి రేషన్ కార్డు కూడా మేము తీసేది లేదు, రద్దు చేసేది లేదు అన్నట్టుగా ఇటు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. అయితే ఐటీ ట్యాక్స్ కట్టే వాళ్ళ నుండి ఒక డిక్లరేషన్ ఫామ్ తీసుకున్న తర్వాతనే మరి గ్రామ పంచాయతీ అధికారులు మళ్ళీ పై లెవెల్ అధికారులకి ఇచ్చిన తర్వాతనే వాళ్ళ యొక్క రేషన్ కార్డు రేషన్కి మాత్రమే వాళ్ళకి కట్ చేసే అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి. మిగతా పథకాలు యథావిధిగా వచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉంది. అయితే గ్రామాలలో కూడా చాలామంది కూడా వాపోతుంది ఏంటంటే ఐటీ ట్యాక్స్ కడతా ఉన్నాం, మా యొక్క భూములు అమ్ముకున్నాము, ఇలా ఒక బిజినెస్ చేస్తూ ఉన్నాము, మా కాడ తక్కువ డబ్బులు ఉన్నప్పుడు కూడా మాకు కూడా కట్టాల్సిన నోటీసులు వస్తూ ఉన్నాయి, వాటికి స్పందిస్తూ మేము కడతా ఉన్నాము, మేము కూడా దారిద్ర్య రేఖకి దిగువనే ఉన్నాము అన్నట్టుగా కొంతమంది వాపోతున్న పరిస్థితి కనబడుతుంది. అలాంటి వాళ్ళకు కూడా ప్రభుత్వం అంటే ఈ డిక్లరేషన్ ఏదైతే తీసుకుంటామని చెప్తా ఉందో ఆ డిక్లరేషన్లో వాళ్ళు క్లియర్ కట్గా వాళ్ళకి ఎందుకు ఐటీ ట్యాక్స్ కడతా ఉన్నారు, ఎంత కడతా ఉన్నారు, మీ యొక్క ఆదాయం ఎంత ఉంది, మీకు ఎంత ఖర్చు పెడతా ఉన్నారు, వాటన్నిటిపైన డిక్లరేషన్ ఫామ్ తీసుకున్న తర్వాతనే రేషన్ కార్డు రద్దు అనే పైన ఫోకస్ పెట్టే విధంగా అధికారులు చర్య తీసుకునే విధంగా ఇటు ప్రణాళిక సాగుతూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే ఎవరు కూడా ఆందోళన చెందొద్దు, రేషన్ కార్డు లేదు ఎవరు కూడా రద్దు చేయము అన్నట్టుగా ఇటు ప్రభుత్వం అయితే వెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇది సోషల్ మీడియాలో ఒక రూమర్స్ మాత్రమే చెక్కర్లు కొడుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు.